అవతారముగా వచ్చుట అంటే అంతటా నిండి నిబిడీకృతమైపోయిన పరబ్రహ్మతత్వము, ఈ మాంస చిక్షు చేత చూడడానికి వీలు కాని పరబ్రహ్మతత్వం కరచరణాదులతో ఒక ఆకారమును ధరించి భూమి మీదకొస్తే దానిని అవతార అని పిలుస్తారు. అట్లా అవతారంగా ఎందుకు వస్తూ ఉంటాను అన్నదానికి పరమాత్మయే కారణాన్ని చెప్తూ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు. ఎప్పుడెప్పుడు పరమ భాగవతోత్తములైన వారు నన్ను ఒక రూపంతో చూడాలని కోరుకున్నారో అప్పుడు వారి యొక్క కోరిక తీర్చడానికి వాళ్ళు కోరుకున్న రూపాన్ని నేను పొందుతాను. అట్లా ఎందుకు పొందగలను అంటే నాకంటూ అసలు ఒక రూపమే ఉండవలసిన అవసరం లేదు కాబట్టి భాగవతోత్తములు ఏ రూపాన్ని కోరుకుంటే ఆ రూపాన్ని పొంది భూమి మీదకి వస్తాను. వినాశాయ చ దుష్కృతాం, దుష్కార్యములను చేసేటటువంటి వారు, ధర్మమును పాడు చేసేవారు ఎవరున్నారో వారిని సంహరించడం కోసం అవతార స్వీకారం చేస్తాను. అట్లాగే ధర్మ సంస్థాపనార్థాయ, అత్యంత ప్రధానమైన విషయం భగవంతుడికి ఏది అంటే ధర్మం. ఆ ధర్మం అన్న రెండక్షరాల మీదే ఈ జగత్తంతా కూడా నడుస్తుంటుంది. వేదోఖిలో ధర్మమూలం అంటారు. ఈశ్వర ప్రోక్తమైనటువంటి వేదము ధర్మం చెప్పడానికి తిరుగులేని అధికారి.